ప్రశాంతంగా ఉన్న సిరియాలో మళ్లీ సంక్షోభం నెలకొంటుంది. అసద్ ప్రభుత్వాన్ని దించేందుకు తిరుగుబాటుదారులంతా ఏకమయ్యారు. టైం చూసి దెబ్బ కొట్టినట్టుగా అసద్ కు మద్దతు లేని సమయంలో రెబెల్స్ విజృంభించారు. సిరియాలోని రెండో అతిపెద్ద నగరమైన అలెప్పోను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తిరుగుబాటు వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి మాత్రం అబూ మహమ్మద్ అల్ జులానీ అని సిరియా ప్రభుత్వం భావిస్తుంది. గతంలో రష్యా దాడుల్లో మరణించాడని అందరూ అనుకున్న జులానీ మళ్లీ తిరిగి సిరియాలో ఎలా యాక్టివ్ అయ్యాడు? కేవలం 3 రోజుల్లోనే అలెప్పోను ఎలా స్వాధీనం చేసుకున్నాడు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సిరియాలో మళ్లీ యాక్టివ్ అయిన రెబెల్స్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేవలం 3 రోజుల్లోనే దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన అలెప్పోని స్వాధీనం చేసుకున్నారు రెబెల్స్. ఇప్పుడు దేశంలో 4వ అతిపెద్ద నగరమైన హమాను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని సిరియా సైన్యం తాజాగా వెల్లడించింది. దీనిపై తాము నియంత్రణ కోల్పోయినట్లు సైన్యం వెల్లడించింది. ఈ నగరం వైపుగా తాము రానున్నట్లు తిరుగుబాటుదారులు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అంతేకాకుండా హమా జైలు నుంచి వందలాది మంది ఖైదీలను విడుదల చేశారు. 2011లో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు వ్యతిరేకంగా దేశ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. అయితే దీన్ని అణచివేసేందుకు అప్పట్లో ఆయన సైన్యాన్ని మోహరించారు. దీంతో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. సిరియాలో జరుగుతున్న పోరులో ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధంలో పలు దేశాలు ఎంటరై వైమానిక దాడులకు తెగబడడంతో నగరాలే ధ్వంసమయ్యాయి. రష్యా, ఇరాన్ల అండతో అసద్ సిరియాలోని మెజారిటీ ప్రాంతాలపై పట్టు సాధించారు. దీంతో గత 2-3 ఏళ్లుగా అంతర్యుద్ధం తీవ్రత తగ్గింది. అయితే ఇప్పుడు రష్యా, ఇరాన్లు యుద్ధంలో తలమునకలై ఉండడంతో రెబెల్స్ మరోసారి తమ పంజా విసురుతున్నారు. పలు పట్టణాలు, గ్రామాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన భవనాలను తిరుగుబాటుదారులు ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో మరోసారి సిరియాకు అండగా ఉంటామని రష్యా హామీ ఇచ్చింది. ఇద్లబ్, అలెప్పో నగరాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. ప్రస్తుతం సిరియాలో మళ్లీ మొదలైన అంతర్యుద్ధానికి ప్రధాన సూత్రధారి అబూ మహమ్మద్ అల్ జులానీ అని భావిస్తున్నారు. అలెప్పో నగరంపై తాజా దాడి వెనుక ఒకప్పటి అల్ ఖైదా అనుబంధ సంస్థ హయాత్ తహారీర్ అల్ షమ్దీ కీలక పాత్ర. సిరియాలోని అత్యంత బలమైన తిరుగుబాటు దళంగా దీనికి పేరుంది. దాని అధిపతి అయిన అబూ మహమ్మద్ అల్ జులానీ గతంలో జరిపిన రష్యా దాడుల్లో జులానీ మరణించాడని అంతా భావించారు. కానీ అవన్నీ బూటకపు వార్తలేనని తాజాగా తేలింది. ప్రస్తుతం హెచ్టీఎస్ ను అతడే ముందుండి నడిపిస్తున్నాడు. జులానీ పూర్వీకులు సిరియాకు చెందినవారే. 1982లో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జులానీ జన్మించాడు. ఆ తర్వాత ఆ కుటుంబం 1989లో మళ్లీ సిరియాకు వచ్చి డమాస్కస్లో స్థిరపడింది. అక్కడే పెరిగిన జులానీ 2003లో ఇరాక్ వెళ్లి అల్ ఖైదాలో చేరాడు. 2006లో అమెరికా దళాలు అతన్ని అరెస్ట్ చేశాయి. 5 ఏళ్ల తర్వాత విడుదలైన జులానీ తిరిగి సిరియా చేరుకుని అక్కడ అల్ ఖైదా శాఖను తెరిచాడు. అల్ నర్సా ఫ్రంట్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న ఇడ్లిబ్ లాంటి ప్రాంతాల్లో బలీయమైన శక్తిగా ఎదిగాడు. తొలినాళ్లలో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అగ్రనేత అబూబకర్ అల్ బగ్దాదీతో సంబంధాలను పెంచుకున్నాడు. అయితే 2013 ఏప్రిల్లో అల్ ఖైదాతో సంబంధాలు తెంచుకున్నట్లు అల్ బగ్దాదీ సంచలన ప్రకటన చేశాడు. అంతేకాకుండా తమ గ్రూప్ను సిరియాకు విస్తరిస్తున్నట్లు ప్రకటించాడు. అల్ నర్సా ఫ్రంట్ ను తనలో విలీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేయడం జులానీకి నచ్చలేదు. అల్ ఖైదాతోనే తన సంబంధాలు కొనసాగించాడు. అయితే అన్ని ముస్లిం దేశాలే తమ సొసైటీలను ఏర్పాటు చేయాలన్న అల్ ఖైదా విధానం జులానీకి నచ్చలేదు. క్రమంగా అల్ ఖైదాకు దూరంగా జరుగుతూ సిరియా సరిహద్దుల్లో తన బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాడు. 2011లో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు ప్రారంభించారు. జూలై 2016లో అలెప్పో నగరంలో తిరుగుబాటుదారులపై సాయుధ బలగాలు దాడులకు దిగాయి. దీంతో వారంతా ఇడ్లిబ్ వైపు కదిలారు. వేలాది మంది తిరుగుబాటుదారులతో కలిసి జులానీ 2017లో హెచ్టీఎస్ ను స్థాపించాడు. పలు ఉగ్ర సంస్థలు ఇందులో భాగస్వాములుగా చేరాయి. అసద్ నిరంకుశ ప్రభుత్వం నుంచి సిరియాను విముక్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని హెచ్టీఎస్ చెబుతోంది. సిరియా నుంచి ఇరానియన్లను బహిష్కరించి ఇస్లామిక్ చట్టం ప్రకారం నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని హెచ్టీఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. అసద్ను గద్దెదించేందుకు జులానీ 2016 నుంచి పావులు కదుపుతున్నాడు. అధ్యక్షుడు అల్ అసద్ వ్యతిరేకులందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నాడు.
హెచ్టీఎస్ పై ఉన్న అల్-ఖైదా ముద్రను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. హెచ్టీఎస్ ను అమెరికా ఐక్యరాజ్య సమితి ఉగ్ర సంస్థగా ప్రకటించిన నేపథ్యంలో తన ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో పౌర పాలనపై హెచ్టీఎస్ దృష్టి పెట్టింది. తిరుగుబాటుదారులు తిరిగి అలెప్పోను స్వాధీనం చేసుకున్న తరుణంలో జులానీ సిరియాలోని మైనార్టీల పట్ల మరింత అనుకూల వైఖరితో ఉన్నాడు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదు. సైన్యంపై పట్టు సాధించి అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నా అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో జులానీ చేసే ప్రయత్నాలు అంత ఫలించే అవకాశం లేదు. కానీ అసద్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు జులానీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండటంతో అతడి పేరిప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది.